ఈ కూడికల్లో యవనస్తులు దేవునిలో ఎదగాలి అని పెట్టే ఆ ప్రార్థనల్లోనూ వాటిల్లోనూ వచ్చి ఏం చేస్తారంటే చాలామంది జంట పక్షుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అంటే ఒక పక్షి ఇంకొక పక్షి కోసం ఎలా అయితే ఎదురు చూస్తుందో, ఎలా అయితే కోతలు కోస్తుందో అలాగా వచ్చి చాలామంది ఈ అనవసరమైన కార్యాలు చేసేవారుగా ఉన్నారు. చాలామంది ప్రార్థనకి చర్చిలకి ఎందుకు వస్తున్నారంటే ఇదొక కారణంగా చెప్పుకోవచ్చు. యవనస్తుల్లో అందరూ అలా లేకపోవచ్చు, కానీ ఉన్నారు కొందరు. వాళ్ళు ప్రార్థనకు వస్తారు, పనులు చేస్తారు, ఆరాధన అన్నిటిలో సహాయం చేస్తారు. ఇవన్నీ ఎవరినో వాళ్ళు ఆకర్షించడానికి చేస్తున్నారు. మంచి వాళ్ళలాగా వాళ్ళు మాట్లాడతారు. చాలామంది సంఘంలో జరిగే కార్యక్రమంలో పని చేస్తుంటారు, కానీ ఇంటి దగ్గర ఏమన్నా పని చేయమంటే చేయరు. ఇంటి దగ్గర కనీసం తాగిన టీ గ్లాస్ తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టమన్నా పెట్టరు. అంతలా ఉంటారన్నమాట ఇంటి దగ్గర. అలాంటి తల్లిదండ్రులు వచ్చి ఇక్కడ చర్చి దగ్గర చూసినప్పుడు హై బాబు మా అబ్బాయినా ఎంత పని చేస్తున్నాడు అని అనుకుంటారు. ఇంటి దగ్గర ఒక పని చేయమంటే చేయడు, ఎక్కడేంటి ఎంత హడావుడి చేస్తున్నాడు అని అనుకుంటారు. ఇదంతా దేవుడి కోసమో, పాస్టర్ గారి కోసమో, సేవకుడి కోసమో కాదు. అతనికి ఏదో పర్పస్ ఉంది. ఆ పర్పస్ని క్యాచ్ చేయడానికి, ఆకర్షించడానికి పని చేస్తున్నాడు. చూడండి, కొన్ని పక్షులు ఉంటాయి, అవి విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాయి, విచిత్రంగా కూస్తూ ఉంటాయి, కోయల్ లాంటివి, అలాంటివి. ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అంటే రీసెర్చ్లో ఇవి ఆపోజిట్ జెండర్ ఉన్న బర్డ్స్ని అట్రాక్ట్ చేయడానికి ఇవన్నీ చేస్తాయి. నెమలి ఉంది, ఆ నెమలి ఎందుకు అలాగా తెరిచి అలాగ నాట్యం చేస్తుంది అంటే ఎదుటి ఆపోజిట్ జెండర్ని అట్రాక్ట్ చేయడానికి అలా చేస్తుందట. ఇలాగా ప్రకృతిలో మనం అన్నీ చూస్తూ ఉంటాం, ఎదుటి వారిని అట్రాక్ట్ చేయడానికి ఇలా చేస్తాయి. అలాగే ఇక్కడ మనిషి కూడా ఏం చేస్తున్నాడంటే దేవుని సన్నిధిలో, బయట పక్కన పెట్టింది, దేవుని సన్నిధిలో బయట ఎలాగా దేవుని భయం లేదు, కానీ దేవుని సన్నిధిలో సముఖంలో వచ్చి కూడా ఇటువంటి పనులు యవనస్తులు చేస్తున్నారు. ఇది సిగ్గుపడాల్సిన విషయం.